హాయ్ యస్ వెల్కమ్ టు వారధి ట్యూటోరియల్స్. మనం ఈ ట్యూటోరియల్లో ఎరేజర్ అనే టూల్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాము. జనరల్గా ఈ ఎరేజర్ టూల్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. మనం పెన్సిల్తో ఎలా ఏమైనా రాసుకున్నప్పుడు దాన్ని ఎరేజ్ చేయడానికి మనం ఈ ఎరేజర్ని మామూలుగా జనరల్గా ఎరేజర్ని యూజ్ చేస్తాము. అలాగే ఫోటోషాప్లో కూడా మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ని డిలీట్ చేయడానికి అలాంటి వాటి కోసం మనం ఈ ఎరేజర్ని అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో నేను ఒక కొత్త ఇమేజ్ తీసుకొని నేను దాంట్లో డ్రాగ్ చేసుకుంటాను. సో నేను ఈ ఇమేజ్ని డ్రాగ్ చేసుకొని నేను ఈ ఎరేజర్ టూల్ యూజ్ చేసుకొని నేను ఎరేజ్ చేస్తాను. సో ఇక్కడ నేను ఒక ఇమేజ్ని ఒక ఇమేజ్ని డ్రాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇందులో నుంచి నేను ఏదైనా ఒక లేయర్ని తీసుకొని ఓకే, సో నేను ఈ లేయర్ని యూజ్ చేసుకొని సో ఇక్కడ నేను ఒక లేయర్ని పెట్టాను. ఈ లేయర్ ఇక్కడ ఇదంతా పార్ట్ అంతా కూడా వైట్ కలర్లో రావాలనుకున్నప్పుడు నేను ఇక్కడ ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎరేజర్ టూల్తో ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు ఈ హార్డ్నెస్ ఇవన్నీ తగ్గించుకొని 0 పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు. సో నేను ఇక్కడ నుంచి అప్లై చేస్తే ఎరేజర్ టూల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే వైట్ కలర్లో ఇది ఎరేజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎలాగైతే మనం పెన్సిల్తో రాసినవి ఎలాగైతే రబ్ చేయడానికి ఈ టూల్ని జనరల్గా ఎరేజర్ టూల్ని యూజ్ చేస్తామో అలాగే ఈ టూల్ని కూడా మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఎరేజర్ టూల్ని యూజ్ చేస్తాం అన్నమాట. చూసారా? అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వారధి ట్యూటోరియల్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, లేదా varadhitutorials@gmail.com అనే మెయిల్ ఐడికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వారధి ట్యూటోరియల్స్.